అండి, నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మనం చూడబోయే వీడియో చూసారంటే హెర్బిసైడ్స్ అనమాట. హెర్బిసైడ్, వాట్ ఈస్ హెర్బిసైడ్స్? హెర్బిసైడ్స్ అంటే ఏంటి? సో హెర్బిసైడ్స్ ఇస్ ఎ సింథటిక్ కెమికల్ విచ్ క్యాన్ ఇనిబిట్ ది గ్రోత్ ఆఫ్ ది వీడ్స్ ఆర్ ఎల్స్ ఇట్ క్యాన్ కిల్ ది వీడ్స్ అనమాట. అంటే ఒక గడ్డిని అది గ్రోత్ అవుతుంది కదా, దాన్ని గ్రోత్ని ఆపుతుంది, లేకపోతే కంప్లీట్గా చంపేస్తుంది. దాన్ని మనం ఏం చెప్తామో హెర్బిసైడ్ ఆర్ వీడిసైడ్ అంటాం. సో ఇక్కడ హెర్బిసైడ్స్ వచ్చి చూసినారంటే క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ మెనీ టైప్స్ అనమాట, బేస్డ్ ఆన్ దర్ మోడ్ ఆఫ్ యాక్షన్, బేస్డ్ ఆన్ దర్ సైట్ ఆఫ్ అప్లికేషన్, బేస్డ్ ఆన్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. ఇలా చాలా ఉన్నాయి. దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చి చూసినారంటే మోడ్ ఆఫ్ యాక్షన్. మోడ్ ఆఫ్ యాక్షన్ వచ్చి చూసారంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి, సిస్టమిక్ అండ్ నాన్ సిస్టమిక్. సో సిస్టమిక్కి ఇంకో పేరు ఉంది, ట్రాన్స్లోకేటెడ్ హెర్బిసైడ్ అని. సో ఇక్కడ మనం ముందు ఏదైనా గడ్డి పైన కొట్టినామంటే అదేం చేస్తుందంటే ఆకుల ద్వారా ఆ ముందు అనేది చెట్టుకి వేరు దాకా వెళ్ళి చంపేస్తుంది అనమాట. అది సిస్టమిక్ ఆర్ ట్రాన్స్లోకేటెడ్ హెర్బిసైడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము గ్లైఫోసేట్, గ్లూఫోసినేట్, మెట్రిబ్యూజన్, ఇవన్నీ మనం సిస్టమిక్ హెర్బిసైడ్స్ అని చెప్తాం. రెండోది వచ్చి నాన్ సిస్టమిక్ హెర్బిసైడ్. సో నాన్ సిస్టమిక్ హెర్బిసైడ్ అంటే అదర్వైజ్ కాల్డ్ ఎస్ కాంటాక్ట్ హెర్బిసైడ్. అంటే ఎక్కడైతే ముందు అయితే పడుతుందో, ఎక్కడైతే గడ్డి ముందు అనేది పడుతుందో అక్కడే ఆ గడ్డి అనేది ఏమవుతుంది అంటే కాలిపోతుంది. అంటే ఏదో ఒక పార్టే ఏమవుతుంది మనకి కాలిపోతూ వస్తుంది. దాన్ని మనం కాంటాక్ట్ హెర్బిసైడ్స్ అంటాము, ఆర్ ఎల్స్ నాన్ సిస్టమిక్ హెర్బిసైడ్స్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ చూసారంటే పారాక్యూట్ డైక్లోరైడ్. సో ఇక్కడ పారాక్యూట్ ఏడైతే మనం పడుతుందో ఆడే మనకు కాలుతా వస్తుంది, మనం చాలా చూసుంటాం. రెండోది చూసినారంటే బేస్డ్ ఆన్ ద స్పెసిఫిసిటీ అనమాట. సో బేస్డ్ ఆన్ ద స్పెసిఫిసిటీ అంటే ఏం లేదు, దీంట్లో రెండు టైప్స్ ఉన్నది. ఫస్ట్ వచ్చి సెలెక్టివ్, రెండోది వచ్చి నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అనమాట. సో సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు పర్టికులర్ స్పీషీస్ పైనే పనిచేస్తుంది. ఆ గడ్డి ముందు అనేది ఒక పర్టికులర్ స్పీషీస్ పైనే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెట్రిబ్యూజన్ ఉంది, ఆ మెట్రిబ్యూజన్ మనం ముందు కొట్టినామంటే దేంట్లో కొట్టుకోవచ్చు, షుగర్ క్యాన్లో కొట్టుకోవచ్చు, పొటాటోలో కొట్టుకోవచ్చు, వీట్లో కొట్టుకోవచ్చు, మనము టమాటాలో కొట్టుకోవచ్చు. మనకు టమాటా చెట్ల పైన పడినా ఆ ముందు ఏం కాదు, ఎందుకంటే టమాటా స్పీషీస్ పైన ఆ గడ్డి ముందు పనిచేయదు. అలానే షుగర్ క్యాన్ స్పీషీస్ పైన ఆ ముందు పనిచేయదు. అంటే ఏడ పనిచేస్తుందంటే ఒక పర్టికులర్ స్పీషీస్, అంటే గడ్డిలో కూడా అన్ని గడ్డి పోదు, ఒక పర్టికులర్ స్పీషీస్ ఆఫ్ గడ్డి పోతుంది. దాన్ని మనము సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చి చూసారంటే నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్. నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అంటే ఏమి లేదు, ఇక్కడ ఒక 10 రకాల గడ్డలు ఉన్నాయంటే మనం కొట్టినామంటే మొత్తం ఏ గడ్డైనా సరే కాలిపోతుంది. ఈవెన్ మనం ఆడ టమాటా చెట్టు ఉంది, దాని చుట్టూరు ఒక 10 రకాల గడ్డలు ఉన్నాయంటే మనం కొట్టినామంటే టమాటాతో పాటు అన్ని గడ్డలు చనిపోతాయి. దాన్ని మనం నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి పారాక్యూట్ డైక్లోరైడ్ కూడా మనకు అట్టనే పనిచేస్తుంది అనమాట. ఇంకోటి వచ్చి చూసినారంటే బేస్డ్ ఆన్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. బేస్డ్ ఆన్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అంటే మనము ఏ టైంలో గడ్డి ముందు కొడుతున్నాం అంటే మనము ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ప్లాంటింగ్ అప్లికేషన్ ఉంది, మనకు అవసరం లేదు, మన ఏరియాలో ఎవరు చేసేయలేదు. ఇది మనకి ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అనమాట. ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మనం శనగ తోటలో చేనులో మనం గింజలు వేసినాక ఆ గడ్డి అనేది రాకముందే మనం ఏం చేస్తామో ముందు కొడతాం. ఫర్ ఎగ్జాంపుల్ పిండి మెథిలిన్ కొడతాము, దాంతోపాటు ఇమాజిత్ పైరు కూడా కొడతా ఉన్నాము. ఇప్పుడు ప్యాడీలోకి అయితే ప్రెటిలా క్లోర్ కొడతా ఉన్నాము, బుటా క్లోర్ కొడతా ఉన్నాము. ఇవన్నీ చూసారంటే ప్రీ ఎమర్జెన్సీ అనమాట. అంటే గడ్డి రాకముందే మనము రానికుండా కొట్టుకోవడానికి ఈ మందులు ఉపయోగపడతాయి అనమాట, ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్. నెక్స్ట్ వచ్చి చూసారంటే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే గడ్డి వచ్చినాక కొట్టే మందులు అనమాట. ఇప్పుడు గడ్డి వచ్చేసింది, మనం ఏం చేయాలా, మందు కొట్టాలా. అప్పుడు ఈ మందులన్నీ మనం కొట్టుకోవచ్చు. ఏ మందులు కొట్టుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చేన్లో అయితే మనం చాలా రకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఇమాజిత్ పైరు కొట్టుకోవచ్చు. అంటే ఇమాజిత్ పైరు మనకి ప్రీ ఎమర్జెన్సీగానూ పనిచేస్తుంది, పోస్ట్ ఎమర్జెన్సీగానూ పనిచేస్తుంది. అలానే మనకి ప్యాడీలో కూడా చాలా రకరకాల మందులు వచ్చేసినాయి, అంటే పోస్ట్ ఎమర్జెన్సీగా కొట్టుకోవచ్చు. మళ్ళీ టమాటాలో మనం పారాక్యూట్ కొట్టుకోవచ్చు,
మెట్రిబ్యూషన్ కొట్టుకోవచ్చు, మళ్ళీ గ్లైసిల్ కొట్టుకోవచ్చు, గ్లూఫోసినేట్ కొట్టుకోవచ్చు. ఇలా రకరకాల మందులు మనం కొడుతున్నాం కదా. దీన్ని అంటే వీడ్స్ అంటే గెడ్డు వచ్చినాక కొట్టే మందుల్ని పోస్ట్ ఎమర్జెన్సీ అప్లికేషన్ చెప్తాం. చాలా రకాలు ఉన్నాయి, అంటే బేస్డ్ ఆన్ ద రెసిస్టెన్స్ అని ఉంది, చాలా రకాలు ఉన్నాయి. మనకు అవి అవసరం లేదు, ఈ 4 బాగా తెలుసుకుంటే చాలు. అంటే ఎక్కువ గడ్డి మందులు వాడడం వల్ల కూడా మనకేమవుతుందంటే భూమిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా కానీ మనకి మంచి చేసే బెనిఫిషియల్ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా అప్పుడు చనిపోతూ వస్తాయి. మనం దాన్ని కూడా కొంచెం మనసులో పెట్టుకుని ఎక్కువ గడ్డి మందులు కొట్టకుండా మనం భూమిని మనం కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.